హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి జూలై మొదటి వారం చివరి భాగంలో తెలుగు రాష్ట్రాల్లో కురనున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు ఏంటి, రానున్నటువంటి రోజుల్లో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జూలై 3 నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. తుఫాన్గా కూడా మారితే రెండు తెలుగు రాష్ట్రాలకి రెడ్ అలర్ట్ అనే చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు 4-5 రోజుల పాటు కొనసాగుతాయి జూలై 3 నుంచి. ఇక ఆ తరువాత మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా భాగాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. దాదాపుగా 35 నుంచి 38 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ప్రస్తుతానికి. ఆ తర్వాత వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ రోజు నుంచి తేలికపాటి జల్లు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి కర్నూలు, చిత్తూరు వ్యాప్తంగా. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.